ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే స్థాయి మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపని తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతాడు సార్, మాకేం తెలుసు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చెయ్యకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టేనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ. Who is this Forrest Gumps? Hello, I'm Raj. Hi. Chetra. Namaste. I'm Papa Rao, the Love Guru. Love Guru అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ టు స్పీక్ క్రేజీ. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యా అంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి వెల్ డన్ అంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నేచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM ఓడే కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడు. ఎరా రంగి. ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I can't push it. Oh, police fans, crazy cops. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అరుగో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే
వాట్ అ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవునా? ఈ అమ్మి బండి చూసి పడిందా, నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. హలో సార్, ఐఎమ్ బసంతి. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో. ఇప్పుడే తన లవర్ తో సైట్ సీన్కి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేను ఇట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ కాప్. అందుకే ఎన్ని ఏజ్లు ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వారితో జంగిల్లో ఏం పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతున్నాడు. నీలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాను. ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. ఏంటో తప్పించుకుంది? అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్ ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇదేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సర్లే ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు వీడికి పిల్లని చుట్టానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీపులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్లేమెట్ కారులోనో, తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చుట్టానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. రా రాయ్. పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు బుర్రలో పడరేటి? రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు,
పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలారా, దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకుంటేనే దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తెలవట్లేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా. పెళ్లి కొడుకు పిచ్చి లాగుందే, వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తాను. పెళ్లి ఒప్పుకుందంటే వచ్చే నెల నీ పెళ్లి. ఇదేంటబ్బా వయసు వారిగా సైజు వారిగా వెళ్తున్నారు? నరసింహ ఒక్కను చూడమంటే 10 మందిని చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం, మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. రేయ్, ఆ అమ్మాయి ఊరికి ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలారా పుండ్రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఎంత వస్తామే? సరే వెళ్తాం, రండిరా. కానిస్టేబుల్స్, నేను స్పెషల్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అయినప్పటి నుంచి అడ్డమైన బాంబు డ్యూటీలు నాకే పడుతున్నాయి. ఈ సమ్మర్ క్యాంప్ పీరియడ్ అంతా మనం చాలా ఎలర్జీగా ఉండాలి. చాలా మంది లేడీస్, ఆల్ ఏజెస్. బాస్, ఇక్కడికి చాలా మంది పిల్లల తల్లులు వచ్చారు బాస్. క్యాంప్ అంతా ఫుల్ గ్లామర్ ఉంది. మిమ్మల్ని పంపించింది క్యాంపులో పిల్లల తల్లుల్ని లెక్క పెట్టుకోవడానికి కాదు. ఆ నలుగురు ఆ పిల్లవాడిని అక్కడికి తీసుకొస్తారేమో అబ్జర్వ్ చేయమని నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఈ సమ్మర్ క్యాంప్ పేరెంట్స్ కి పిల్లలకి మంచి రిలీఫ్ రా. ఇంకా మనం పేరెంట్స్ అవ్వలేదుగా, మరి మనం ఎందుకు వచ్చాం? ఈ నెత్తుకుంటూ వీడి పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. సుమారు 3-4 సంవత్సరాలు గల సాక్షి అనే పాప తప్పిపోయి మా అనౌన్స్మెంట్ రూమ్ దగ్గర ఉంది. పాప తాలూకు పేరెంట్స్ ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి పాపను తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఐడియా. ఒరేయ్, ఈ అనౌన్స్మెంట్ క్యాంప్ అంతా చూస్తారు. వీడిని కూడా ఇలాగ టీవీలో అనౌన్స్ చేస్తే వీడి పేరెంట్స్ వస్తే చూస్తారా? చూస్తే వీడి కోసం వస్తారా? ఈ పిల్లోడు దెబ్బకి మనం మాఫియా బ్యాచ్ అని మర్చిపోయి గోసీలెట్టుకొని గోలికాయలు ఆడుకునే లెవెల్ కి వచ్చేసాం కదరా. ఇదిగో రజని, ఈ సమ్మర్ క్యాంప్ అయ్యే లోపు చరణ్ ని పెళ్లికి ఒప్పించేయాలి. అంతేకాని బఠానీలు తింటూ విడివిడి మాటలు పొడి పొడి పనులు చేయకూడదు. అంతే తడితడిగా ఉండాలి. ఎవరు మీరు? వీడు మాకు ఈ క్యాంప్ లో దొరికాడు. ఈ అమ్మా నాన్న ఎవరో మాకు తెలియదు, కొంచెం అనౌన్స్ చేయండి, తెలుస్తుంది. ఏమైనా సరే చరణ్ వదిలిపెట్టకు. వివరాలు తెలియని చిన్న బాబు తప్పిపోయి మా అనౌన్స్మెంట్ రూమ్ దగ్గర ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నా సరే వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. వీడిని వదిలించుకోవడం కోసం ఆల్రెడీ టీవీలో అనౌన్సింగ్ చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ వదిలించుకోవడానికి వాడు మన కామన్ ప్రాపర్టీ, మనం వెళ్ళి తెచ్చేసుకుందాం. లెట్స్ గో. దొరికాడా? బహుత్ ఖుష్. వెంటనే వెళ్ళి వాడిని పట్టుకోండి రా ఇడియట్. అబ్బు పదండ్రా, అనౌన్స్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్దాం. ఈ సమ్మర్ క్యాంప్ లో ఇదిగో ఇందాక టీవీలో అనౌన్స్ చేసిన పిల్లడేడి. అదేంటండి, ఇప్పుడే వాళ్ళ అమ్మ పిన్ని ఆంటీ తీసుకెళ్లారు కదా. అదిగో పిల్లాన్ని వదిలించుకోవాలనుకుంటారా? రాని వాళ్ళ సంగతి చెప్తా. కౌన్ హై ఓ లోగ్? ఎవర్రా మీరు? బాంబా. కానిస్టేబుల్ కడ్డాయితో సహా వీళ్ళ బట్టలు పట్టారు సార్. బాంబు ఉందో లేదో చూడండి సార్. ఎత్తి కుదపండి సార్. బాంబు రారిందో లేదో చూడండి. తల్ల కిందులు చెయ్యండి. బాంబు జారిందో లేదో చూడండి. లేదా వీళ్ళనే బాంబులను డిసైడ్ చేసి టేక్ దెమ్ ఇంటు ది కస్టడీ. ఇది మళ్ళీ మీ చంకకేడు. మేమే తీసుకొచ్చాం. అవును, మీరు వదిలించుకోవాలనుకున్నారు, ఇడిపించి తీసుకొచ్చా. వీడిని తీసుకెళ్ళింది వీళ్ళ అమ్మా నాన్న కదా? వాళ్ళ అమ్మా నాన్నే తీసుకెళ్లారు. అమ్మా నాన్న? వీడి అమ్మా నాన్న వీళ్ళే. అయితే ఇంకేంట్రా, ఈ సమ్మర్ క్యాంప్ అంతా ఈ అమ్మా నాన్న ఆటలతో అదిరిపోవాలి. చరణ్ రాడేంటి? వస్తాడు, కంగారు పడకు. ఇంకా రాలేదేంటి? వీళ్ళు ఇంకా రాలేదేంట్రా? ఇక్కడే ఉంది, అక్కడ చూడు. సే సారీ. ఇంగ్లీష్ है, उर्दू है, दुबई में हमारा छापा है.
బడే గుమగుమలాడుతుండ్రు. बड़े सुंदर तितलियां रे बाप, बहुत जबरदस्त है रे। नाइट बुकिंग है क्या? మిడ్ నైట్ బిర్యానీ తిందామా? ఓపెన్ హోటల్ బుక్ చేయనా? పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. నై దుబాయ్ పల్లె జంగిలి ఏనుగు దొక్కిన ఊడు. సినిమా థియేటర్లో ఇటువంటి జరుగుతాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నేను బ్లూ ఫిల్మ్ బ్లాక్ క్యాట్స్ పట్టుకుందామని వస్తే మీరు ఇంటర్నేషనల్ బ్లాక్ పిగ్స్ పట్టించారు. నేను మిమ్మల్ని హానర్ చేయడానికి నా దగ్గర రెడీమేడ్ మెడల్స్ ఏమి లేవు కాబట్టి మీరు హ్యాట్స్ తీసుకోండి. ఓ థ్యాంక్ యూ. నాట్ మై వీళ్ళ బ్లాక్ హ్యాట్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి. థియేటర్ లో మాట్లాడితే వాళ్ళందరికీ అనుమానం వస్తుందని నేను ఎక్కడే తీసుకొచ్చా. మ్యాటర్ లోపల ఉంది, డీటెయిల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. మేమెంతో సమర్థులమై ఉండి మీకు ఈ పని అప్పచెప్తున్నాం. జాగ్రత్త. నేను రాను అంటే తీసుకెళ్లారు. ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేయకండి. అలాగే అంతా నీ వల్ల. నేను రాను రా బాబు, పడిపోతే పోయింది. ఇంటర్వెల్ నుంచి బిగబెడతాను రా బాబు, అన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు లాస్ట్ మినిట్ డెసిషన్. పందిలాగా మిగుతాడు, త్వరగా కానీ రా. నువ్వు ఇంకా వెళ్ళలేదరా? నాకు కూడా వచ్చండి రా. బాత్రూమ్ సేఫ్ అండ్ ప్లేస్. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా. ఏంట్రా మామాట? ఎందుకు అరుస్తున్నారు? బయట దాకా అనిపిస్తుంది ఏంటి? ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అసలు ఈ బ్యాగ్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ డబ్బు? ఎవరిచ్చారు చెప్పు. చంపుతాను, సరిగ్గా చెప్పు. కొట్టగర బాబు చెప్తాను. సినిమా హాల్లో మన వెనకాల కూర్చున్న నన్ను బయటికి పిలిచి నా చేతిలో బ్యాగ్ పెట్టారు. ఏంటా అని అడిగే లోపు వాళ్ళు అక్కడ లేరు. అక్కడే ఉన్న మీకు మ్యాటర్ చెప్తాం అనుకుంటే మన ఆడబ్యాచ్కి ఎక్కడ తెలిసిపోతారని కడుపులో పెట్టి తెచ్చారు. ఇంత డబ్బు నీకు ఇచ్చారంటే దీని వెనక ఏదో పెద్ద టెన్షన్ ఉండి ఉంటుంది. ఓ ఐ సీ. అదేంటో తెలిసే వరకు దీన్ని నా దగ్గర ఉంచుతాను. ఇంతలో దీన్ని ఎవరైనా టచ్ చేశారో పుచ్చి లేచిపోద్ది. మైండెడ్. హలో 2 నోట్లు ఇస్తే రాత్రి మందు కొట్టి హలో కొడితే ముక్కు పగిలిపోద్ది. ఈడేలోకి వచ్చాడు. ఏంటో ఇదే? ఈయన్ని నా సంకలో పెట్టి మీరు సినిమా చూపేశారు. ఈడేసింది కడుక్కోలేక, ఈడికి కడగలేక నా మెసలో వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. ఒక్కసారి ఉత్తిరే మావిడి పాలిచ్చేట్ ఎగ్ చేసిన పాపానికి ఈడు మావిడి సంఖ్యకి స్ట్రా లేకుండా పీల్చి పిప్పు చేశాడయా. ఆల్ రైట్. మా మొగుడు స్పెలమ్స్ మధ్య ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది తెలుసా? ఏంటో ఎంబర్ ఫిట్టింగ్. తగ్గమ్మా తగ్గు. మేమెవరో తెలుసా? మామూలు మనుషులం కాదు. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందే? కోట్ వచ్చింది. అదే కోటి మ్యూజిక్ లో నువ్వు కావాలి క్యాస్ట్ వచ్చింది. ఏంటి 10 రూపాయల? ఎందుకు రేది ఉన్నది తప్పు పని ఎత్తాయి. ఇదేంటి పెద్ద నోట్లో ఉంది? దివా డియర్ మధులత. అబ్బాయి లవ్ లెటర్ రారా? వరప్రసాద్ ఎంసీఏ ఇంటర్ రోల్ నెంబర్ 36. ప్రేమతో టైప్ కూడా అంటే నువ్వు దీని గురించి టైప్ నేర్చుకున్నావారా? అబ్బా తమ్ముడు ఏంటిది? నీకు తెలియదు నీ గురించి ఎక్కడెక్కడో వెతుక, ఆర్కుట్ లో వెతుక, యూట్యూబ్ లో వెతుక, గూగుల్లో వెతుక. అరే ఫేస్బుక్ మర్చిపోయావురా? ఇటు తిరుగు. ఏంటిది? ఈ లెటర్ చదివిన వెంటనే రిప్లై. నీకు అరే రిప్లై కష్టం కానీ ఇగో ఈ స్టాక్ ఉంది కావాలనా? ఇటు తిరుగు. అరే ఏంది ఫైనల్? ఏంటిది? ఏంది ఫైనల్ గా? ఇంటెల్ కోర్ ప్రాసెసర్ సార్. అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్? ఆ చిత్తగిరి రాజా పని ఉంటది, ఆడే కిడ్నాప్ చేస్తుంటాడు. ఇంకెప్పుడు ఆ ఏరియాకి రాదు సార్. వదిలేదు సార్, ఎప్పుడు ఫాలో అవ్వచ్చు సార్. సచ్చినా లవ్ లెటర్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. నన్ను వదిలేదు సార్, మా ఊరు వెళ్ళిపోతాను సార్. నేను కొట్టడానికి తీసుకురాలేదురా, హెల్ప్ చేయడానికి తీసుకొచ్చాం.
ఐ హేట్ వన్ సైడ్ లవర్స్. కంపోజిషన్ అనే చిత్రా సార్ లేదురా, వన్ సైడ్ ని టూ సైడ్ చేస్తాం. నీ లవ్ కి హెల్ప్ చేస్తాం. నీ లవర్ ని వాళ్ళు లవ్ చేస్తారంట సార్. జోక్మా. అయినా నాకు డౌట్ సార్, మీరు నాకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు సార్? మేము లవ్ ని లవ్ చేసే లవర్స్, ప్రేమికులం. అంటే ప్రేమను ప్రేమించే కులం. అందుకే నీలాంటి లవర్స్ ని 100 మందిని కలిపి గిన్నెస్ బుక్ లో ఎక్కాలని ఫిక్స్ అయిపోయాం. అయితే ఫస్ట్ నేనేనా సార్? లాస్ట్ లక్కీ ఫెలో. నా నంబర్ 98. నాకు ఇద్దరిని సెట్ చేశాడు. నా నంబర్ 99. ముగ్గురు సెట్ చేశారు బాబు. కమ్ ఆన్ మ్యాన్, నీకు ఒక్కరిని సెట్ చేయలేనా? తాడు డబ్బాలోంచి తీసిన తాబేలా ఉన్నాడు, తనకే ముగ్గురు సెట్ చేస్తే నా లవ్ ని ఈజీగా సెట్ చేస్తారు. నా కోసం పుట్టిన బిల్ గేట్స్ సార్. మనమేమో బిల్ గేట్స్ ఇంట్లో సైడ్ గేట్ సార్. స్టోరీ చెప్పురా కంప్యూటర్. ఏంటిది? మధులత ఇక్కడ ఉంది. కాదు సార్, అక్కడ షాప్ లో ఉంది. షాప్ లో కాదు, మ్యాప్ లో. ఓకే సార్. స్కూటీ ఇక్కడ ఉంది. స్కూటీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది సార్. నువ్వు వెళ్ళి ఆ స్కూటీ గాలి తీసిరా. ఓకే సార్. అంతేనా సార్? గాలి తీస్తే పడిపోతుందంటే ఇప్పటికి ఎన్నోసార్లు తీసేవాను సార్. ఈ పోర్షన్ ఏమైనా రెంట్ కి ఇచ్చావరా? నువ్వు ఇలా చిరాకు తెప్పిస్తే నిన్ను వదిలేసి వేరే వాళ్ళని సెట్ చేసుకుంటా. సారీ సార్, ఈసారి కాన్ఫిడెంట్ గా చేస్తాను. గాలి తీస్తే మధ్యలోకి నువ్వు లిఫ్ట్ ఇవ్వచ్చు. క్లాస్మేట్ కాబట్టి ఇంటి దాకా డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేసే వరకు చాలా మాట్లాడచ్చు. ఆ తర్వాత క్లోజ్ అవ్వచ్చు. పనిలో పనిగా లవ్ మ్యాటర్ కూడా చెప్పేసి కదా సార్. గూబ గుయమనొచ్చు, పళ్ళు కూడా రాలచ్చు. సో చెప్పించే. ఇప్పుడు వెళ్ళి గాలి తీసిరా. స్కూటీదా సార్? ఓకే సార్. టైం మొత్తం తీపే. ఇలా బ్రాండ్ ఈ బ్రాండ్ అస్సలు అర్థమవుతుంది. ఆల్రెడీ లైన్ లో పెట్టినాడు, లైన్ వేసిన వాడిని ఎంకరేజ్ చేస్తాడంటే. అరే మన అయిపోయి అంటే మనం 100 కావాలి. తమ్ముడు గాలి తీయడానికి వచ్చావా? మరి బండి తిప్పడానికి వచ్చావా? కాదు, స్కూటీ గాలి తీయాలి. స్కూటీ గాలి తీయాలా? నాకు 100 కావాలి. చూడు మోటార్ ఖాళీ, నాకు 100 కావాలి. నేను మందేయాలి అంతే. 50 నో 50 బేరం. 100 గివ్, టేక్ యువర్ గాలి, దట్స్ ఆల్ అంతే. అబ్బా ఓకే, టేక్ ఇట్. కెరియర్ తీసే. సార్ మీరు చెప్పినట్టే మధురత బండి గాలి తీస్తాను సార్. వెళ్ళు. హాయ్ మధురత. జీనియస్. సడన్ గా ఈ గెటప్ ఏంటి? సడన్ గా ఈ చేంజ్ ఏంటి? ఏంటి ఇలా మారిపోయావు? ఇది కొంచెం స్టైల్. నీ బండికి ప్రాబ్లం అనుకుంటా. ప్రాబ్లం ఏం లేదే. రేపు రిజల్ట్స్ కదా, క్యాంపస్ లో కలుద్దాం. బాయ్. పొరపాటున పక్క బండి గాలి తీసాను సార్. సార్ నీకు చెప్పి చెప్పి నేను పేషెంట్ అయినట్టున్నాను రా. నువ్వు ఇలానే ఉంటే మధురత పడిపోతుందా సార్? అసలు పడదా? హలో బాస్. జాబ్ ఎక్కడ చేస్తున్నారు? హలో మేడం. ఏంటి? దిస్ ఈస్ జెన్ సీట్ ఓన్లీ. స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయం. ప్లీజ్ గెట్ అప్. కూర్చో. అదే థ్యాంక్స్. సికింద్రాబాద్ హైదరాబాద్ ఏది వదలట్లేదు వీళ్ళు. అబ్బా బాబాయ్, నా అమెరికా ఇప్పుడు కనుక్కున్నాను రా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో నువ్వు యూఎస్ వెళ్ళటం ఇంపాసిబుల్. 10th ఎన్నిసార్లు? 30 సార్లు తప్పేవా? 14 సార్లు. ఇంకొన్ని సార్లు తప్పితే గిన్నిస్ బుక్ ఎక్కచ్చు, కానీ అలా కూడా వెళ్ళావురా. ఎప్పుడు పేడుమూతేనా? అసలు మీసలేనాడు మగాడే కదా. ప్లీజ్ 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 పోరా. నువ్వే నన్ను పంపించవచ్చు కదా. నీలాంటి పల్లెటూరు బైతిని అమెరికా పంపించాలంటే ఓ ఐడియా వచ్చిందిరా. తానా, ఆట, నాట్స్ వీళ్ళందరూ మనకు బాగా తెలిసినోళ్లేరా. వాళ్ళని ఏదోలా బులిపించి నీకు వీసా ఇప్పించి చటుక్కుని అమెరికా తోసేస్తాను. కానీ నువ్వేదైనా సెలబ్రిటీవో ఆర్టిస్టువో అయి ఉండాలే. నీకేమైనా ఆర్ట్స్ వచ్చా? పోనీ నీకు డాన్స్ వచ్చా? నాకు రికార్డింగ్ డాన్స్ తప్పికే రాదు. అది చాలు. యువర్ కూచిపూడి డాన్సర్. కూచిపూడి కారంపొడి నాకేం తెలియదు బాబాయ్. అక్కర్లేదురా, నువ్వు తగదేమి అంటే చాలు, నిన్ను యూఎస్ తీసుకెళ్లిపోతారు. కమాన్, బిలీవ్ మీ రా, యువర్ కూచిపూడి డాన్సర్. ఈ రాత్రి నుంచే నువ్వు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు.
మచ్ మావయ్య. చూడు చూడు చూడు. సూపర్ చేస్తున్నావురా. ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్. కష్టంగానే ఉంటది. మరి ఎలా? మరెలా ఏంటిరా, నువ్వు కూచిపూడి చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి కిచిడి చేయడం బెటర్. మధ్యలో ఈ కిచిడి ఏంటి? కిచిడి అంటే నీ ఇష్టం వచ్చినట్టు గంతులేడు. మరి తానా వాళ్ళు కనుగొన్నాను రాదా? వాళ్ళకోటి తెలిసి ఏడిస్తే కదా, నువ్వు చేసిందే కూచిపూడి. గో హెడ్, చూడు 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 ఎంత బాగా చేస్తున్నా. ఎలా ఉంది మన రివెంజ్? కానీ బుల్లబాయ్ బావకు తెలిస్తే డేంజర్ మామయ్య. వాడికి అంత తెలిస్తే ఎప్పుడో 10th పాస్ అయ్యాడు. అద్భుతం మై డియర్ బాయ్. నిన్ను వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకెళ్తారు. నెక్స్ట్ వీక్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు, నేను వాళ్ళకి పరిచయం చేస్తాను. థ్యాంక్స్ బాబాయ్. దీనిదేముందరా, మీసం మాత్రం తీయడం మర్చిపోద్రోయ్. పేడి సంబంధం తెచ్చింది కాక నా కూతురుతో కలిసి నా పరువు బజార్కి ఏడుస్తావా? ఎంటర్టైన్మెంట్ కి వైలెన్స్ కి తేడా తెలియదురా గాడిద గుడికి. అర్జెంట్ కి తాష్కెంట్ పోవాలి. ఇప్పటిదాకా లక్షణంగా ఉన్న నా కొడుకుని కజ్జికాయం చేసావు కదరా. నాయుడు ఎంటర్టైన్మెంట్ భలేగా ఉందిరా. ఇంకా సేపు ఉంటే బాగుండురా. సూపర్ రా.